సుమన్ శెట్టి గారు ఫస్ట్ టైం వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం ఇదే నేను చూస్తుంది. రేపు నాగార్జున సార్ కూడా వచ్చి ఇదే అడుగుతాడు శనివారం పక్కాగా రాసి పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కింద అయితే కామెంట్ చేయండి. బ్రదరు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ గారు సేఫ్గా ఉన్నారు అనుకుంటే ఎవరి వల్ల ఉన్నారు? మనకేంటంటే తనూజా గారు ముందు మాట ఇచ్చారు. ఆ మాట మీద కట్టుబడి ఉండాలి కాబట్టి మాట మీద కట్టుబడి ఉండి బంగారం లాంటి తనూజా గారు మనకేంటంటే డేంజర్ జోన్‌లోకి వెళ్ళి మనకి ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్‌ని మనకి సేఫ్ హౌస్‌లో పెట్టారు. ఈవేళ సపోర్టింగ్ చేయవలసింది ఎవలకి? మనకి తనూజా గారికి సపోర్ట్ చేయాలి. మనకి ఈ సిరిజ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తది? డీకోడ్ చేస్తా. ఏం గేమ్ ఇచ్చాడో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు నేను చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోమో వచ్చింది. ప్రోమోలోని మనకేంటంటే మనకి తనూజా గారు దివ్యనిఖిత గారి దగ్గరికెళ్ళి, "ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయి. కెప్టెన్సీలో అయిపోతాను నేను. ఓకేనా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాన్నగారి దగ్గరికే కదా హెల్ప్ చేస్తున్నావు. మరి నీ సార్‌కే కదా హెల్ప్ చేస్తున్నావు. ఈ ఒక్కసారికి నన్ను హెల్ప్ చేయి ప్లీజ్. ఇది మోసం. ఇది పచ్చి మోసం" అని చెప్పేసైతే మన దివ్యనిఖిత గారు అంటారు. ఓకే. ఎవరిష్టం వాళ్ళది, హెల్ప్ చేయమనే కదా అడుగుతుంది. దాంట్లో మోసం ఏముంది? అది పక్కన పెడదాం. నెక్స్టు గ్రూపిజం చేస్తుంది ఎవరో తెలుసా? దమ్ము శ్రీజ గారు. అక్కడ రీతు చౌదరి, సుమన్ శెట్టి అలాగే డిమాండ్ పవన్‌కి మైండ్ పొల్యూట్ చేస్తుంది. తనుజ గారికి అందరూ సపోర్టే. అందరూ సపోర్టే. కానీ పవన్ కళ్యాణ్‌కి ఎవ్వరు సపోర్ట్ లేరు. చూసారా? మీరందరూ కూడా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ చేసేయండి అనేది అంటారనమాట. ఓకే. ఎవరి స్ట్రాటజీ అదే మాత్రం ప్రోమో అయితే ఇదండి. నాకు నిజంగా టూ వరస్ట్ అయితే అనిపించిందనమాట దమ్ము శ్రీజ ఈ ఒక్క విషయంలోనే. ఓకేనా? ఆవిడేసిన స్ట్రాటజీలు గిట్ట బానే ఉన్నాయి గానీ, కాకపోతే ఏంటంటే ఇద్దరు ఒకటి. ఇప్పుడు మొన్న ఏమని చెప్పి తీసింది మనకి దివ్యనిఖిత? ఇదే "నువ్వు కుల్లి స్ట్రాటజీలు ఏత్తావు కాబట్టి నేను తీసి పక్కన దొబ్బానని" చెప్పింది. సుమన్ శెట్టి ఆడని చెడగొట్టింది కూడా నువ్వే అని చెప్పింది. ఓకేనా? అది వదిలేద్దాం. ఈవేళ లాస్ట్ టాస్క్ అనమాట. ఓకే. 6 మనకేంటంటే స్విమ్మింగ్ పూల్‌లాగా తొట్లుంటాయి కదా! తొట్లయితే పెట్టారనమాట. దాంట్లో సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, రీతు చౌదరి, సంజన గల్రాని, మనకి దమ్ము శ్రీజ, తనూజ గారు. ఓకేనా? ఉన్నారనమాట. వాటర్ వస్తుంటది. చిల్డ్ వాటర్ అయితే వస్తుంటదనమాట. మీరు ఎవరైతే సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారో తొట్టులోనైతే ఈళ్ళు పడుకొని ఉంటారనమాట. మనకి బుర్ర ఒకటే ఇలాగైతే ఉంటదనమాట. మొత్తం అన్నీ కూడా ములుగుండాలి. ఏ మాత్రం టచ్ అయినా సరే మన సంచలకి ఎవరో తెలుసా? ఫ్లోరా శెని గారు. ఓకేనా? ఎలిమినేట్ చేసి పంపించేస్తారని చెప్పేసి అన్నారనమాట. అందరి దగ్గర వాటర్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇప్పుడు మన దమ్ము శ్రీజ గారు ఉన్నారు కదా! దమ్ము శ్రీజ గారు వాటర్ పైకి రాకూడదనమాట. కిందనే ఉండాలి. ఎవరు లెవెల్ తక్కువగా ఉంటో వాళ్ళు విన్ను. ఓకేనా? ఇక్కడ మనకేంటంటే భరణి గారు ఓ ఓ కేకలేసేసి కమాన్, కమాన్, కమాన్ ఎవరికి? తనూజ గారికి. ఎందుకంత ఓవర్ బిల్డప్? ఇప్పుడు గెలిసేది ఆవిడేగా గెలుత్తది. ఇప్పుడు దివ్యనిఖిత గారు హెల్ప్ జేస్తున్నారు. అలాగే మనకేంటంటే భరణి, భరణి గారు హెల్ప్ జేస్తున్నారు. ఇంకా మన ఇమాన్యుయల్ ఏంటంటే మొత్తం అందరి దగ్గర తిరుగుతున్నాడు. ఎక్కువ మమ్మీకే హెల్ప్ చేస్తున్నాడు. మమ్మీ అంటే ఎవరో కాదు సంజన గల్రాని గారు. ఆ! ఎందుకంత అరుపులు? ఎందుకంత గోల? 3 గంటల సేపు దోల తీరిపోయింది. టాస్క్ ఈళ్ళకో తెలీదు, ఈళ్ళకో తెలీదు. ఇద్దరికీ దోల తీరింది. మెడ ఇలా ఉండాలండి వాటర్‌లో పడుకొని. కానీ ఇక్కడ మనం అప్రిషియేట్ చేయవలసిందేంటంటే, మెచ్చుకోవాల్సిందేంటంటే మన ఇంగ్లీష్ రాదులెండి. ఇక్కడ మెచ్చుకోవాల్సిందేంటంటే మనకి ఆవిడ పేరేంటిది? డిమాండ్ పవర్‌కి మెచ్చుకోవాలండి. సూపర్‌గా అయితే ఆడాడనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న ఖచ్చితంగా 100% రాసి పెట్టుకోండి. రేపు సుమన్ శెట్టి కన్నకి పైకి లేపుతారు. పైకి లేపుతారు నాగార్జున గారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వాయిస్ రేజ్ చేసాడు మనోడు. సుమన్ శెట్టి గారు ఫస్ట్ టైమ్ వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం ఇదే నేను చూస్తుంది. రేపు నాగార్జున సార్ కూడా వచ్చి ఇదే అడుగుతారు శనివారం పక్కాగా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనకేంటంటే సుమన్ శెట్టి అన్న కావాలని ఎలిమినేట్ చేసాడేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఫ్లోరా శని గారు ఇక్కడ ఇంత తొట్టు ఉంటదండి. తొట్టులో పడుకోవాలి. ఇలా కాలు ఇలా టచ్ అయితే మనకేంటంటే తీసేస్తానని చెప్తది. అతను టచ్ చేయకుండా అలా అలా అంత హైప్ ఇచ్చారు మనకి సుమన్ శెట్టి గారు. చాలా పెద్ద గొడవ అయితే జరుగుతదండి. ఫస్ట్ ఏంటంటే మన సుమన్ శెట్టి అన్నయితే ఎలిమినేట్ అయిపోతాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ అనమాట. పాపం ఎవ్వరు తీయరు. నాకు చాలా బాధ అనిపించింది. డిమాండ్ పవన్ అయితే వాటర్ ఇలా పైకైతే నిండిపోద్దనమాట. బిగ్ బాస్ అయితే చెప్తాడు. ఎవరి తొట్టులో వాటర్ ఫుల్‌గా ఉందో వాళ్ళని ఎలిమినేట్ చేసి పడదొబ్బు ఫ్లోరా అనేది అంటాడనమాట. డిమాండ్ పవన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. నెక్స్ట్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతారనమాట. నెక్స్ట్ ఎవరెవరు ఆడుతుంటే లాస్ట్ రౌండ్ అనమాట. దీంట్లో వచ్చేసరికి దమ్ము శ్రీజ గారు, అలాగే తనూజ గారు, అలాగే మనకేంటంటే సంజన గల్రాని గారు ఆడుతారనమాట. లాస్ట్ రౌండ్‌లోని మనకేంటంటే ఇద్దరి దగ్గర వాటర్ ఎక్కువుంటది. ఎవరెవరంటే మనకి దమ్ము శ్రీజ గారి దగ్గర వాటర్ ఎక్కువుంటది. అలాగే మనకి సంజన గల్రాని దగ్గర వాటర్ ఎక్కువుంటది. ఇంకా హౌస్ సేఫెస్ట్ ఎవరంటే మనకేంటంటే ఈవిడ మన తనూజ గారేంటంటే సేఫ్‌గా అయితే ఎళ్ళిపోతారనమాట. నెక్స్ట్ టాస్క్‌లోని మనకి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారంటే మనకి ఇంకా భరణి గారు, దివ్యనిఖిత నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్, తనూజ గారు పార్టిసిపేట్ చేస్తారనమాట. సంచాలకులు ఎవరో తెలుసా మనకి? ఈవిడ మన సంజన గారు సంచాలక్ అనమాట. ఈవిడ అన్నారు ఎవరు మన సంజన గారు అన్నారన్నమాట.
ఒక్కసారైనా సరే నువ్వు కెప్టెన్ అవ్వాలిరా! నిన్ను చూడాలని ఉంది. ఎవరికి? ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్‌కి. ఇక్కడ మొత్తం ఆటంతా కూడా ఈవిడ చేతిలోనే ఉంటది. సెకండ్ రౌండ్ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు ఆటంతా కూడా సంజనా గల్రాని చేతిలోనే ఉంటది. ఓకేనా? ఎవరు మైండ్ సెట్ ఏంటి? ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది మన సంజన గారికి బాగా తెలుసు కాబట్టి కెప్టెన్ కూడా ఎవరైతే బాగుంటాది అని చెప్పి సంజనా గల్రాని గారు అనుకున్నారు కాబట్టి వాళ్ళే కెప్టెన్ అయితే అయ్యారు. ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను. ఇక్కడ కూడా చిన్న కన్నింగ్ గేమ్ ఏదన్నా అవుతుందా అని చెప్పేసైతే నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా కన్నింగ్‌గా ఆలోచించారా? లేదనుకుంటే సంజన గారు కొద్దిగా కన్నింగ్‌గా ఆలోచించారా తెలీదు గానీ కొద్దిగా అటు ఇటు ఏదో జరిగిందంట. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మొత్తం ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ నిజంగా గుండెల మీద చేసుకొని ఒక్కటి చెప్పండి. సేవు చేసిన వ్యక్తికే మనం ఇలా పొడిస్తే ఎలా ఉంటది చెప్పండి? నిజాయితీగా చెప్పండి. వీళ్ళిద్దరూ ఒకటా కాదా? 'దమ్ము శ్రీజ' గారు, 'పవన్ కళ్యాణ్' ఒకటా కాదా? ఇప్పుడు తెలిసిపోయిందా లేదా మీ అందరికీ కూడా? యాక్చువల్‌గా ఎవరికి హెల్ప్ చేయాలి మనోడు? ఆ! 'దమ్ము శ్రీజ' గారికి హెల్ప్ చేస్తున్నాడు. ఈ 'తనూజ' గారికి కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా! ఏముంది? మన రౌండ్‌కి మారుతుంది కదా! ఈక్వేషన్స్ మారుతున్నాయి కదా! ఇప్పుడు 'తనూజ' గారికి హెల్ప్ చేసుంటే 'తనూజ' గారు విన్ అవుతారు కదా! పోనీలెండి. ఎనీవే 'తనూజ' గారు విన్ అవ్వరు గానీ ఇక్కడ మామూలుగా మైండ్ సెట్స్ చెప్తున్నానది. ఈవేళ కూడా గ్రూపిజం చేస్తది. మనకి రాబోయే ఎపిసోడ్‌లో కూడా. ఎందుకా డ్రామాలు? ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. మీరు కంప్లీట్‌గా చూసారని అయితే అనుకున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్.